वेलकम टू ऑनलाइन क्लासेस डीओ नलगोंडा। बच्चों, आज हम लोग 10वीं कक्षा का 10वां पार्ट नीति दोहे पढ़ेंगे। देखिए बच्चों, आप लोग सब ये क्या है, कौन सी पुस्तक है, पहचानते हो ना? हाँ, हिंदी द्वितीय भाषा कक्षा 10। तो इसमें आप लोग नीति दोहे 10वां पार्ट इकाई 4 पृष्ठ संख्या 57 पेज नंबर 57 अंदर ओपन చేయండి పిల్లలు। तो आप लोग पिछले कक्षाओं में नीति दोहे अमर वाणी जैसे कुछ दोहे पढ़े हैं। एग्जाम्पल बताइए बच्चों, आपको याद होगा, एक बार याद करिए। कुछ कुछ भी आपका मनपसंद दोहा सुनाइए। हाँ, बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल ला गई अति दूर। शाबाश बच्चों, शाबाश पिల్లలు, మీకు గుర్తున్నది। చాలా थैंक्स, धन्यवाद बच्चों। तो अब यहाँ पर देखिए, नीति दोहे पृष्ठ संख्या 57 में यहाँ पर हम इस पाठ में रहीम और बिहारी कवियों के दोहे देखेंगे। उन्मुखीकरण देखिए बच्चों। फल वाले जो तरु होते हैं, धरती तक नम जाते, बिन फल वाले वृक्ष व्यर्थ ही अपनी अकड़ दिखाते। बनो वृक्ष फलदार, नम्रता से जीवन सरसाओ, बुलबुल मीठा बोले, कोयल प्यार सभी से पाए, पर कव्वे की बोली उसको अपमानित करवाए। बुलबुल कोयल बनो ना बोली, कव्वे की अपनाओ। यह है अपरिचित पद्यांश। तो आपको परीक्षा में ऐसे पद्यांश, अपरिचित पद्यांश या अपरिचित गद्यांश परीक्षा में दिए जाएंगे बच्चों। तो उसको आप लोग क्या करना, 2-3 बार अच्छे से पढ़ना। 2-3 టైమ్స్ మీరు బాగా చదివి ఆ పద్యాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి। तो అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో మీకు ఇలాంటి పద్యాంశాలు లేదా గద్యాంశాలు ఇవ్వబడతాయి। నీతి దోహే కవితా పాఠే, కవితా పాఠం కాబట్టి మనకి ఇందులో పద్యాంశం ఇవ్వబడింది। అయితే మీరు దీన్ని ఒక 2-3 टाइम्स చదవండి। 2 या 3 बार इसको पढ़िए, समझिए। ठीक है बच्चों, आप लोग देख रहे हैं ना सब लोग? पाठ्य पुस्तक और उत्तर पुस्तिका भी साथ में रख लीजिए, पेन या पेंसिल रख लीजिए। పాఠ్య పుస్తకం అందరి దగ్గర ఉండాలి పిల్లలు। చూడండి, ఓకే। ఇప్పుడు చూడండి, కింద మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి। नीचे कुछ प्रश्न दिए गए हैं। पहला प्रश्न देखेंगे। कवि ने बिना फल वाले वृक्षों के विषय में क्या कहा है? तो आप लोग समझे हैं ना, मैं यहाँ समझाऊं इसका भाव? ठीक है, मैं आपको एक बार इस पद्यांश का भाव समझाऊंगी। फल वाले जो तरु होते हैं, तरु यानी वृक्ष, పండ్లు కలిగిన చెట్టు, ధరతి తక్ నమ్ జాతే हैं। ధరతి అంటే భూమి వరకి, నమ్ జానా అంటే వంగి ఉంటాయి। బిన్ ఫల్ వాలే వృక్ష వ్యర్థి ही अपनी అకड़ दिखाते, ఫలము లేని, ఫలములను పండ్లను కాయని చెట్టు వ్యర్థంగానే తన గర్వాన్ని చూపిస్తుంది। బనో వృక్ష ఫల్దార్, మీరు ఎట్లా ఉండాలి అంటే పండ్లు కలిగిన చెట్టు వలె వినమ్రతతో, వినయంతో ఉండాలి। నమ్రతాసే జీవన్ సర్సావో, నమ్రత, వినమ్రతతోనే మనము మన లైఫ్‌లో గౌరవాన్ని, జీవితంలో గౌరవాన్ని పొందుతాము అని అంటున్నాడు కవి। బుల్బుల్ మీఠా బోలే, బుల్బుల్ పిట్ట స్వీట్‌గా పాడుతుంది। దాని రాగం అనేది ఎంతో తీయగా, వినడానికి వినసొంపుగా ఉంటుంది। కోయల్ ప్యార్ సభీ సే పాయే, కోకిల కూడా అందరి మన్ననలు పొందుతుంది, మంచిగా పాడుతుంది, మధురంగా పాడుతుంది। పర్ కవ్వేకి బోలి ఉస్కో అపమానిత్ కర్వాయే, కానీ కవ్వ అంటే ఏంటి ఇక్కడ? కాకి। కాకి యొక్క కంఠం కర్ణ కఠోరంగా ఉంటుంది। అది అరుస్తూ ఉంటే మనము దాన్ని అపమానిస్తూ, అవమాన పాలవుతుంది అది। అయితే బుల్బుల్ కోయల్ బనో, మీరెలా ఉండాలి అంటే బుల్బులు మరియు కోకిల వలె స్వీట్‌గా, మధురంగా మాట్లాడాలి। నా బోలి కవ్వేకి అపునావో, కాకి వలె కఠోరంగా, కఠినంగా మాట్లాడవద్దు, చెప్పొద్దు అని ఇక్కడ కవి అంటున్నాడు। तो ये भाव समझ गए ना बच्चों? మీకు భావం అర్థమైంది కదా? ఇప్పుడు क्वेश्चंस చూడండి। प्रश्न देखिए। कवि ने बिना फल वाले वृक्षों के विषय में क्या कहा है? కవి ఫలములు లేని, కాయని చెట్టు గురించి ఏమని చెప్పాడు కవి? చెప్పండి పిల్లలు, ఏం చెప్పారు? देखिए कहाँ, कौन से पंक्ति में इसका उत्तर? हाँ, बिना फल वाले वृक्ष व्यर्थ ही अपनी अकड़ दिखाते। और लाइन కింద అండర్‌లైన్ చేసి उसके नीचे रेखांकित कीजिए और
वहां प्रश्न के बाद उसका उत्तर पेंसिल से लिखिए। दूसरा प्रश्न देखिए, फलदार वृक्ष की विशेषता बताइए। ఫల్దార్ అంటే పండ్లు కలిగిన చెట్టు యొక్క విశేషత ఏంటి అంటున్నాడు। बोलिए बच्चों, चपंडी पिल्लालो। हाँ, फल वाले वृक्ष कैसे होते हैं? सभी को अपने फल देते हैं। जो लोग वहां से गुजरते हैं पेड़ के पास से, सबकी भूख मिटाते हैं अपने मीठे मीठे फलों से। అందరి ఆకలిని తీరుస్తాయి తమ పండ్లతో। కాబట్టి అది ఆ చెట్టుని చూసి మనం నేర్చుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేది। బుల్బుల్ और కోయే మే కవ్వే మే అంతర్ స్పష్ట కీజిए అంటున్నాడు। బుల్బుల్ అంటే చెప్పాను, అది ఒక రకమైన పక్షి। తర్వాత కవ్వ మీరు చూసే ఉంటారు। సో ఇది దోనో మే అంతర్ క్యా ఈ రెండిట్లో భేదం ఏంటి, తేడా ఏంటి? బుల్బుల్ దాని వాయిస్, దాని కంఠం అనేది మధురంగా ఉంటుంది। कौवा कर्ण कठोर आवाज करता है, ये है अंतर। तो आप लोग इस कविता से क्या सीखे बच्चों? हमें कैसे रहना है? बुलबुल जैसे रहना है या कौवे जैसे रहना है? हाँ, बोलिए बच्चों। हाँ, ठीक कहा आपने, हमें बुलबुल जैसे मधुर रहना चाहिए, तभी हमें गौरव मिलता है। ठीक है बच्चों। अब देखिए, नीति दोहे कविता पाठ का उद्देश्य। उद्देश्य दोहे परिचय कराना और दोहों का सृजन करना। नेक्स्ट, नैतिक मूल्यों का विकास करना। दोहे आप लोग पिछले कक्षाओं में दोहे पढ़े हैं और उनकी सृजन करना, कैसे लिखना है, लेखन का अभिवृद्धि करना है। नेक्स्ट, नैतिक मूल्यों का विकास। नैतिक मूल्य यानी अच्छा क्या है, बुरा क्या है, सच क्या है, गलत क्या है, इसको जानने का प्रयत्न हम दोहों से ही कर सकते हैं। हम जीवन अनुभवों से ही अपने जीवन मूल्यों का विकास कर सकते हैं। तो इसीलिए आपको बच्चों यहाँ पर नीति दोहे पाठ दिया गया। विधा विशेष देखिए, पद्य रचना है। पद्य रचना, इसमें दोहे दिए गए हैं। और विषय प्रवेश, नैतिक गुणों का विकास, अच्छे बुरे सही गलत का भेद। विषय प्रवेश में क्या दिया गया बच्चों? देखिए आप लोग, विषय प्रवेश कहाँ, कौन से पृष्ठ संख्या निकालिए। 58 पृष्ठ संख्या 58 में देखिए, नैतिक गुणों के विकास द्वारा ही हम अच्छे बुरे सही गलत में भेद कर सकते हैं। तो यहाँ पर आपको एक बार याद दिलाने का प्रयत्न करेंगे। ఒకసారి మీకు గుర్తు చేస్తాను, दोहा అంటే ఏంటి। दोहा इसका अर्थ है दो पंक्ति वाला दोहा कहलाता है। दोहे का अर्थ क्या है बच्चों? बोलिए। दो पंक्ति वाला दोहा कहलाता है। 4 चरण होते हैं इसमें। यहाँ पर देखिए, ये एक चरण है, ये दूसरा चरण, ये तीसरा चरण, ये चौथा चरण। तो इसमें पहला और तीसरे चरण में 13 मात्राएं होते हैं, दूसरे और चौथे चरण में 11 मात्राएं होते हैं। इसे हम मात्रिक छंद कहते हैं। तो इसी प्रकार हमें इस प्रकार के 4 चरण वाले दोहे इस पाठ के अंतर्गत दिए गए हैं। देखिए बच्चों, हम पहले किसके बारे में देखेंगे? रहीम के दोहों के बारे में जानकारी प्राप्त करेंगे। रहीम कवि परिचय చూడండి పిల్లలు, पेज नंबर 58 58। कवि रहीम, इनका पूरा नाम है अब्दुल रहीम खान खाना। అక్కడ రాసుకోండి, మీకు టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు। पूरा नाम क्या है? अब्दुल रहीम खान खाना। और इनका जन्म कब हुआ बच्चों? देखिए, हाँ, 1556 में इनका जन्म हुआ। और प्रसिद्ध रचनाएं क्या है? रहीम सतसई, बरईवई नायिका भेद, श्रृंगार सोरठ। विशेष, संस्कृत अरबी फारसी के विद्वान थे। अकबर के मित्र, प्रधान, सेनापति व मंत्री थे। और इनकी मृत्यु कब हुई? 1626 में इनकी मृत्यु हुई। రహీం రహీం యొక్క పూర్తి పేరేంటి? అబ్దుల్ రహీం ఖాన్ ఖానా। తర్వాత ఈయన రచనలు ఏంటి? రహీం सतसई। सतसई का अर्थ क्या है? 700 दोहे इसमें संकलित किए गए हैं, इसीलिए इसे సతసయి कहा गया। రహీం సతసయి అంటే రహీం యొక్క 700 పద్యాలు ఇందులో ఉన్నాయి అని అర్థం। సేకరించి ఇందులో రహీం సతసయిగా దీన్ని మనకి అందించారు। और బరైవై నాయికా భేద్, బరైవై అనేది ఒక ఛందస్సు పేరు। సో నాయికా భేద్ బరైవై భాషలో ఉన్నాయి కాబట్టి దానికి బరైవై నాయికా భేद అని పేరు వచ్చింది। नेक्स्ट, श्रृंगार सोरठ। सोरठ छंद के रूप में रहने से इसे श्रृंगार सोरठ नाम दिया गया।
प्रसिद्ध रचनाएं श्रृंगार सोरठ। रचनाएं हो गए बच्चे। नेक्स्ट देखिए, रहीम रहीम के पिता का नाम बैराम खान था। आप लोग इसको अपने पाठ्य पुस्तक में लिख लीजिए, क्योंकि बैराम खान अकबर महाराज के अकबर के पिता के आश्रय में रहते थे। तो ये అక్బర్ के మాతా పిత గుజర్ जाने के बाद అక్బర్ చక్రవర్తి తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఈయన గార్డియన్‌గా ఉండే ఎవరు? बैराम खान कौन? रहीम के पिताजी। तो इन्होंने बैराम खान ने रहीम को अकबर को दोनों को एक साथ యుద్ధ కళ మే నిపుణ్ బనాయా। అయితే అక్బర్ చక్రవర్తితో పాటు తన కుమారుడైన రహీంకి కూడా అన్ని యుద్ధ విద్యలు నేర్పించారు। तो इस प्रकार रहीम एक अच्छे शूरवीर हैं, एक अच्छे सेनापति हैं, एक अच्छे कवि हैं, एक अच्छे विद्वान हैं। और इनके विशेष देखिए, संस्कृत अरबी फारसी के विद्वान थे। అయితే మనకిప్పుడు ఇక్కడ పాఠంలో హిందీలో ఉన్నాయి పోయమ్స్. అయితే అప్పుడు వ్యవహారిక భాష హిందీ ఉండేది. కానీ ఎక్కువగా సాహిత్యం అనేది సంస్కృతము మరియు అరబీ, ఫారసీ భాషల్లోనే ఉండేది. ఎందుకంటే మన ముస్లిం దేశ రాజులు ఎక్కువగా పరిపాలించారు కాబట్టి అప్పుడు ఎక్కువగా ఫేమస్ అరబీ, ఫారసీ భాషలు ఉండేవి కాబట్టి రచనలు కూడా అన్నీ ఈ భాషల్లోనే ఉండేవన్నట్టు. సో అక్బర్ के मित्र थे, అక్బర్ के अच्छे మిత్ర थे, ప్రధాన్ సేనాపతి వ మంత్రి थे। और ఇంకా ఈయన గురించి ఏం చెప్తారంటే, ఈయన దానంలో కర్ణుడి అంతటి వాడు అని కూడా చెప్తాడు। अच्छे दानवीर थे, दान भी करते थे। तो यहाँ पर ये दोहे देखिए, రహీం के दोहे बहुत अच्छे दोहे हैं। రహీం దోహాలు ఆయన నిజ జీవితంలో ఆయన అనుభవాలను దోహా రూపంలో ఇక్కడ మనకి ఈ పాఠంలో ఇవ్వడం జరిగిందన్నట్టు। ఇందులో మనకి 2 दोहाలు రహీం యొక్క 2 दोहे दिए गए हैं। तो अपने जीवन अनुभव में क्या हुआ, ये अकबर के गुजर जाने के बाद अकबर बादशाह చనిపోయిన తర్వాత రహీం को देश अपने राज्य से बहिष्कार कर दिया। तो అక్బర్ के ఆస్థాన్ में रहते समय उन्होंने क्या किया, అక్బర్ ఆస్థానంలో ఉన్నప్పుడు చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళందరికీ గూడా ఎంతో డబ్బు సహాయము, మాట సహాయము, అన్ని విధాలుగా సహాయాన్ని అందించేవాళ్ళు। కానీ ఎప్పుడైతే ఈయన దేశ బహిష్కారానికి గురయ్యారో, అప్పుడు ప్రజలు ఎవ్వరూ గూడా బంధువులైనా, స్నేహితులైనా ఎవ్వరూ గూడా రహీం దగ్గరికి రానివ్వలేదు। ఆ బాధలో तानु ये दोहाలు రచించడం జరిగింది। समझे बच्चों? तो यहाँ पर देखिए हमें पहला दोहा राग युक्त गाना चाहिए बच्चों। मैं भी प्रयत्न करूँगी, आप भी अपने सृजनात्मकता से इन दोहों को गाने का प्रयत्न कीजिए। पहला दोहा देखिए, कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत। कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत। विपत्ति कसौटी जे कसे, विपत्ति कसौटी जे कसे, तेई सांचे मीत रही मन, तेई सांचे मीत। फिर देखिए बच्चों, कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत। विपत्ति कसौटी जे कसे, तेई सांचे मीत रही मन, तेई सांचे मीत। तो దీని భావం చూద్దాం। इसका भाव देखिए, कही रहीम अंటున్నారు। कही कहना, रहीम क्या कहते हैं? संपत्ति सगे। संपत्ति, संपत्ति का अर्थ क्या है बच्चों? देखिए, संपत्ति यानी संपदा, धनमु। सगे, सगे का अर्थ सगे के नीचे रेखांकित कीजिए और संपत्ति शब्द के नीचे भी रेखांकित कीजिए। संपत्ति यानी संपदा, सगे यानी बंधु मित्र, బంధుమిత్ర। బనత్ బహుత్ బహురీత్। బనత్ అంటే మనకి స్నేహాన్ని కలుపుకొని, బంధుత్వాన్ని కలుపుకొని, బహుత్ బహురీత్, రీత్ కింద కూడా అండర్‌లైన్ చేయండి। అంటే పలు విధాలుగా మనకి బంధువులుగా దగ్గరికి వస్తారు। ఎప్పుడు? సంపద ఉన్నప్పుడు। जब संपत्ति होती है, लोग बंधु मित्र सभी लोग हमारे साथ होते हैं। लेकिन दूसरे पंक्ति में देखिए,
विपत्ति कसौटी जे कसे, विपत्ति यानी कष्ट समय, विपत्ति के समय में इसके नीचे भी रेखांकित कीजिए। कसौटी, विपत्ति कसौटी जे कसे, कसौटी అనేది ఒక ఎగ్జామ్ టైం, పరీక్ష టైం, పరక్ అని అంటాం. ఈ కసౌటి సమయంలో అంటే మనకి ఆపద కష్టకాలం వచ్చిన సమయమే సాంచే మీత్, తేయి సాంచే మీత్ ఎవరైతే మన వెంట ఉంటారో వాళ్ళే సాంచే అంటే సచ్చా మిత్ర, సచ్చా మీత్ యాని మిత్ర. సమझे बच्चों? కసౌటి అనేది ఒక మనకి ఆపద సమయం అనేది ఒక పరీక్ష లాంటిది. ఎందుకు? మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడే తెలుస్తది. ఎవరు నిజమైన మిత్రులు, ఎవరు ఏమంటారు మామూలుగా బూటకపు స్నేహం చేస్తూ ఉంటారు. तो हमें सच्चे मित्र की पहचान कब होती है? कष्ट समय में ही होती है. तो इसका भाव एक बार देखिए बच्चों. रहीम क्या कहते हैं? संपत्ति के समय संपदा ఉన్నప్పుడు బంధుమిత్ర बहुत होते हैं. पर కానీ विपत्ति के समय विपत्ति సమయంలో कौन भी हमारे साथ नहीं देते. उस समय हम हमारे सच्चे मित्र की पहचान कर सकते हैं. समझे बच्चों? आपको इसका भाव समझ में आया? तो इसकी नीति क्या है बताइए बच्चों? रहीम इस दोहे में क्या नीति बताए हैं? हाँ, जो कष्ट काल में हमारे साथ होते हैं वही సచ్చే మిత్ర होते हैं. ఎవరైతే మనకి కష్ట సమయము, ఆపద సమయం వచ్చినప్పుడు మన వెంట ఉంటారో వాళ్ళే నిజమైన మిత్రులు. तो मनुष्य को सुख भी होना चाहिए और दुःख भी होना चाहिए. उसी समय हम हमारे सच्चे मित्र को, सच्चे बंधुओं को हम पहचान सकते हैं. ठीक है बच्चों? हाँ, नेक्स्ट देखिए दूसरा दोहा. रही मन पानी राखिए, बिन पानी सब सून. रही मन पानी राखिए, बिन पानी सब सून. पानी गए न ओबरई, पानी गए न ओबरई. मोती मानुष चून. रही मन मोती मानुष चून. ठीक है बच्चों? हाँ, ఇప్పుడు మనం దీని భావం చూద్దాము. इसका भाव देखेंगे, पढ़ेंगे. रहीमन पानी राखिए. रहीम क्या कहते हैं? पानी राखिए, నీటిని राखिए అంటే రక్షించుకోండి. पानी का अर्थ क्या है यहाँ पर? जल. लेकिन ये दोहा श्लेष अलंकार में है क्योंकि पानी के कई अर्थ यहाँ पर बताए गए हैं. पानी के 3 प्रकार के अर्थ, 3 రకాలైన భావాలని మనకి ఈ దోహాలో చెప్పారు రహీం. क्या है देखेंगे बच्चों. बिन पानी सब सून. सून यानी शून्यमो. सून के नीचे रेखांकित कीजिए बच्चों. सून यानी శూన్యము. బిన్ పానీ అంటే వితౌట్ వాటర్, నీళ్లు లేకుంటే. అంటే पानी गए ना हो बरई. तो पानी का हमें क्या करना चाहिए? उद्धार करना चाहिए. पानी मीन्स ఇక్కడ మనం వాడుకోవడానికి వాడే నీళ్లు కాదు. దీని అర్థం చూడండి. 3 మీనింగ్స్ ఉన్నాయి. 3 అర్థాలున్నాయి. మోతి మానుష్ చూన్ అన్నారు. మోతి అంటే ఏంది? మంచి ముత్యం. తర్వాత మానుష్ అంటే మనుష్య, మానవ్. చూన్ అంటే ఏంటి ఇక్కడ? సున్నం. ఈ మూడిటికి కూడా నీరు అనేది చాలా అవసరం. ఈ 3 चीज़ों को भी जल का आवश्यकता होती है. మోతీ కో బినా పానీ చమక్ నహీ మిల్తా. ఇప్పుడు ముత్యం చూడండి, అది ముత్యపు చిప్పలో ఉంటుంది. ఆ ముత్యపు చిప్ప తెరుచుకొని ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద వాటర్ పడుతుందో అది ముడుచుకొని సముద్ర గర్భంలోనికి వెళ్ళి అందులో ముత్యాలనేవి తయారవుతాయి. అంటే ముత్యం మీదలో వాటర్ పడకుంటే, నీళ్ళనేవి పడకుంటే ముత్యాలు తయారు కావు. దానికి షైనింగ్ అనేది రాదు. దాని ఫ్లో వల్ల, వాటర్ యొక్క ఫ్లో వల్ల, నీళ్లు దాని మీద పారడం వల్లనే దానికి చమక్ అనే మెరుపు అనేది వస్తుంది. అంటే ఇక్కడ పానీకి ఒక అర్థం ఏంటి అంటే చమక్, మెరుపు. ముత్యానికి మెరుపు కావాలంటే ఏం అవసరము? నీళ్ళు అవసరము. और दूसरा देखिए मानुष. मानुष అంటే मनुष्य. मनुष्य को भी पानी की बहुत ज़रूरत होती है. और यानी मनुष्य क्या कैसे रहना चाहिए? अच्छा समाज में गौरव, अच्छे सच क्या है, गलत क्या है, और हमने देखा यहाँ पर अच्छे बुरे की समझ रहने पर ही हम समाज में अच्छा गौरव प्राप्त कर सकते हैं. ये है इसका भाव. नेक्स्ट तीसरा क्या है? चून. चून यानी
सुन्नम, चून किंद रेखांकित करिए बच्चों, चून के नीचे रेखांकित कीजिए। हाँ, चून यानी సున్నం. సున్నానికి నీళ్ళను కలిపితేనే అది మెరుపుని ఇస్తుంది. మనం దానికి నీళ్లు కలపలేదనుకోండి, అది నీ మెరుపుని ఇవ్వదు. అయితే यहाँ पर 3 भाव हैं पानी के, एक है चमक और एक है इज़्ज़त और एक क्या है पानी, ये 3। और आपको परीक्षा में इसके पर्याय शब्द यानी समानार्थी श लिखो ఈ విధంగా కొన్ని క్వెషన్స్ అనేవి ప్రశ్నలనేవి అడగబడతాయి. మోతీ మానుష్ चुन, तो रहीमन क्या कहते हैं? रहीम पानी का उद्धार करने को कहते हैं। बिना पानी के मोती को चमक नहीं होती, मनुष्य को इज़्ज़त नहीं मिलती और चूने को चमक भी नहीं होती। इसीलिए हमें जल का रक्षण करना चाहिए। మీరు ఈ భావాన్ని రాయాలి. అంతేకాని రహీం నీటిని రక్షించుకోమన్నారు, నీటిని కాపాడుకోవాలి అదొకటి రాస్తే సరిపోదు పిల్లలు. మీరు మోతీ గురించి రాయాలి, మనిషి గురించి రాయాలి, నెక్స్ట్ సున్నానికి కూడా నీళ్ళు అవసరమని రాయాలి. फिर एक बार देखिए बच्चों, कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत, विपत्ति कसौटी जे कसे तेई सांचे मीत, रहीमन तेई सांचे मीत। रहीमन पानी राखिए बिन पानी सब सून, पानी गए न उबरई मोती मानस चून, रहीमन मोती मानस चून। नेक्स्ट दूसरा नेक्स्ट दोहा देखेंगे बच्चों। कवि है बिहारी। हम बिहारी लाल के कवि परिचय और दोहों के बारे में जानकारी प्राप्त करेंगे। बिहारी आपको मैं पिछले कक्षा में भी बताया था अमरवाड़ी में। बिहारी ये रीतिकाल के कवि हैं। इनके दोहे बहुत నీతిపరక్ होते हैं। ఎంతో నీతిని అందించే విధంగా మనకి లైఫ్‌లో ఉపయోగపడే విధంగా ఉంటాయి। तो इनका जीवन काल देखिए बच्चों, 1595 1595 जन्म हुआ इनका और इनकी मृत्यु कब हुई? 1663 में इनकी मृत्यु हुई। इनकी रचनाएँ देखिए, बिहारी सतसई। సతసయి అంటే ఏం చెప్పాను పిల్లలు? 700 దోహాలు, 700 పద్యాలు కలిగిన గ్రంథము. అయితే బిహారీ పద్యాలు మనకి లభించలేదు. 700 పద్యాలు మాత్రమే లభించాయి కాబట్టి దీన్ని బిహారీ సతసయిగా క్రోడీకరించి ఉంచారు. అయితే ఈయన యొక్క పద్యాలు చాలా నీతిపరంగా చాలా హ్మ్, ఆహ్, మంచి భావాలని వ్యక్తీకరించే విధంగా ప్రజలకి ఎంతో నీతిని అందించే విధంగా ఉన్నాయి. వీటిని ఏం చేశారంటే టీకా టిప్పణి అనే గ్రంథంలో వీటిని సంగ్రహించి ఉంచారన్నట్టు బిహారీ యొక్క दोहाలను। और इनकी विशेषता देखेंगे, इनके दोहे नीति परक होते हैं। इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है। इनके दोहे नीति परक होते हैं, तो नीति పరక్‌గా ఉంటాయి। और इनके दोहो में ఈయన యొక్క పద్యాలలో గాగర్ అన్నారు. గాగర్ అంటే ఏంటి? ఒక చిన్న గిన్నె. में సాగర్ అంటే మహాసముద్రాన్ని, మనం మహాసముద్రం నీళ్ళని గిన్నెలో నింపగలమా? నింపలేం, नहीं भर सकते। सागर का पानी छोटे बाउल में नहीं आ सकता। तो लेकिन बिहारी के दोहों में इतनी शक्ति है कि वो कम शब्दों में बहुत सारा भाव हमें बहुत सारा సార్ बताते हैं। అంటే కొన్ని పదాలతోనే ఎక్కువ భావాన్ని తెలియజేసే విధంగా నీతిపరంగా ఈయన యొక్క పద్యాలనేవి ఉంటాయి। ठीक है बच्चों, आप लोग बिहारी लाल का कवि परिचय फिर एक बार देखिए। पूरा नाम क्या है? बिहारी लाल। जीवन काल है 1595। इनकी मृत्यु कब हुई? 1663 में हुई। प्रसिद्ध रचना क्या है? बिहारी सतसई। विशेष क्या है? इनके दोहे नीति परक है। इनके दोहों में गागर में सागर भर देने वाली बात कही जाती है। तो पहला दोहा देखिए बच्चों, पढ़ेंगे। कनक कनक तई सौगुनी मादकता अधिकाई, उही खाए बौराई जग इहि पाए बौराई, इहि पाए बौराई। कनक कनक तई सौगुनी मादकता अधिकाई, उही खाए बौराई जग इहि पाए बौराई। यहाँ पर देखिए बच्चों, కనక్ అనే శబ్द 2 సార్లు వచ్చింది।
కనక్ అనే పదము 2 సార్లు వచ్చింది. కనక్ का अर्थ है సోనా అంటే బంగారము. ఇంకో అర్థం ఏంటి అంటే దతూర. దతూర అంటే మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. దతూర అంటే ఉమ్మెత్త పువ్వు. అయితే ఈ పువ్వుకి కాయలు కాస్తాయి. ఆ కాయల మీద ముండ్ల లాంటివి ఉంటాయన్నట్టు. అయితే పిల్లలు ఎవరైనా తెలియకుండా అయి తిన్నారనుకోండి, పిచ్చివాళ్ళవుతారు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ బంగారము మరియు ఉమ్మెత్త పువ్వుని పోల్చుతూ బిహారీ ఏమంటున్నాడంటే, సౌగుని కనక్ కనక్ తై సౌగుని అంటున్నాడు. అంటే ఈ బంగారం అనేది ఉమ్మెత్త పువ్వు కంటే గూడా 100 గుణాలు మాదకతా అధికాయి. మాదకత అనే ఉన్మత్ అనే మత్తును కలిగిస్తుంది. ఎక్కువగా 100 రెట్లు ఎక్కువగా మత్తుని కలిగిస్తుంది అని అంటున్నారు. ఎట్లా అంటే ఊహి ఖాయే బౌరాయి జగ్ అంటే यहाँ पर धतूरा खाने से जग यानी సంసార్ మే జితనే भी लोग होते हैं తెలియకుండా తింటే ఏమవుతుంది బౌరాయి అంటున్నాడు. బౌరాయి అంటే పాగల్‌పన్ పిచ్చి వాళ్ళవుతారు. కానీ ఇహిపాయే బౌరాయి బంగారం మాత్రం పొందినంత మాత్రాన్నే పిచ్చివాళ్ళు అవుతారు. ఎందుకంటే పూర్వము ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. పూర్వం ఏమయ్యేదంటే ఒకవేళ వెళ్తూ ఎక్కడైనా బంగారము, ధనము ఏదైనా దొరికిందనుకోండి, ప్రజలు దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దాన్ని రక్షించుకోలేరు. కాబట్టి దానికోసమని వాళ్ళు ఆ బంగారాన్ని కాపాడుకోవడం కోసం పగలు, రాత్రులు మేల్కొని ఉండి వాళ్ళు పిచ్చివాళ్ళలాగా మారేవాళ్ళంట. కాబట్టి బిహారీ ఈ పద్యము రాసి ఉంటారు. అయితే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి లాకర్స్‌లో అందులో సేవ్ చేసుకుంటున్నారు. అంటే బంగారము అంత ప్రజలను ఒక పిచ్చి వాళ్ళలాగా మారుస్తుంది అని అర్థం. అంటే మనకి ఎంత సంపద కావాలో అంతలోనే మనముంటే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం. దానికంటే ఎక్కువ ఆశపడ్డామనుకోండి ఏమవుతుంది? మనకి ఈ విధంగా మత్తనేది ఎక్కుతుంది. అంటే పిచ్చివాళ్ళు అవుతారు అని అర్థం. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ రెండో పద్యం చూడండి. నరికి అరునల్ నీరుకి గతి ఏకై कर जोई नरकी अरुनल नीर की गति एकै कर जोई जेतो नीचो हवै चलई तेतो ऊंचो होय बिहारी तेतो ऊंचो होय नर की अरुनल नीर की गति एकै कर जोई जेतो नीचो हवै चलई तेतो ऊंचो होय बिहारी तेतो ऊंचो होय అయితే దీని భావం చూడండి. నర్‌కి అరు నల్ నీర్‌కి అంటున్నాడు. నర్ అంటే నర్ का अर्थ क्या है మనుష్య. అరు అంటే ఔర్. నీర్ అంటే జల్. ఈ పదాల కింద మీరు రేఖాంకిత అండర్‌లైన్ చేయండి. మనిషి మరియు నల్ల కుళాయి మనిషిని ఇక్కడ కుళాయితో పోలుస్తున్నాడు బిహారీ. గతి ఏకై కర్జోయి గతి అనే గతి కా అర్థ్ క్యా హై? ఫ్లో. ఒకే విధంగా ఉంటుందంట. ఎట్లా అంటే చేతో నీచో హవై చలై. చేతో అంటే ఎంత నీచో అంటే వంగి వినయంతో ఉంటే తేతో ఊంచో హోయి అంత గౌరవాన్ని పొందుతారు అంటున్నారు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందనుకోండి. ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి నీళ్ళు స్పీడ్‌గా వస్తాయా? లేకుంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి నీళ్ళు స్పీడ్‌గా వస్తాయా? చెప్పండి పిల్లలు? ఆ! రైట్. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి స్పీడ్‌గా వస్తాయి. వేగంగా వస్తాయి. ఎందుకంటే కుళాయి అనేది ఎంత కిందికి ఉంటే అంత ఎక్కువ ప్రెషర్‌తో వాటర్‌ని ఇస్తుంది. నీళ్లను అందిస్తుంది. అదే విధంగా మనిషి కూడా ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత ధనాన్ని, పేరును సంపాదించినా గూడా సమాజంలో వినయంతో ఉంటేనే అతడు గౌరవాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ బిహారీ ఎవరితో పోల్చారు మనిషిని? నల్లతో పోల్చాడు. నల్ అంటే ఇక్కడ కుళాయి అని అర్థము. నీర్ అంటే జల్. అయితే ఇంకో విషయమే और एक बात देखिए बच्चों इन दोहों में आपको जो अंतिम शब्द हैं उनके नीचे आपको रेखांकित करना है। ध्वनि साम्य शब्द हैं। पहले दोहे में देखिए रहीम के दोहे में ध्वनि साम्य शब्द क्या है? उनके नीचे रेखांकित कीजिए बच्चों, बताइए। आप लोग पढ़ना है और आपको उसके नीचे रेखांकित करना है। जल्दी बच्चों बताइए। हाँ,
रीत मीत, वेरी गुड। हाँ नेक्स्ट दूसरे दोहे में क्या है, सोन चून, बहुत अच्छा बच्चों शाबाश। और बिहारी के दोहों में देखिए, हाँ अधिकाई बौराई, और दूसरे दोहे में जोई होई। हाँ वेरी गुड शाबाश बच्चों। अब यहाँ पर कुछ लघु प्रश्न दिए गए हैं। पहला प्रश्न देखिए रहीम के दोहों में, रहीम के अनुसार सच्चे मित्र की पहचान कब होती है। రహీం के अनुसार రహీం ప్రకారము నిజమైన మిత్రుడిని మనము ఎప్పుడు గుర్తించగలుగుతాము। बोलिए बच्चों, आप लोग दोहा सुने हैं ना, बताइए। हाँ वेरी गुड। रहीम के अनुसार हमें कष्ट समय में ही, आप विपत्ति के समय में ही हम अपने सच्चे मित्र को पहचान सकते हैं। ठीक है बच्चों, दूसरा प्रश्न क्या है पढ़िए देखिए। हाँ पानी गए न उबरई मोती मानुष चून, पंक्ति का भाव बताइए। పానీ గయేన ఊబరై అంటున్నాడు అంటే నీటిని మనము నీటి యొక్క ఉద్ధార చేయాలి అంటే నీటిని రక్షించుకోవాలి అని అంటున్నారు। లేకపోతే ఏమవుతుంది, ముత్యానికి మనిషికి సున్నానికి మెరుపు అయినా సరే కాంతి అయినా సరే గౌరవం అయినా సరే లభించదు అని అంటున్నాడు। అంటే ముత్యం మెరవాలంటే నీటి అవసరం ఉంది, అట్లనే సున్నం కూడా కాంతివంతంగా కనిపించాలి అంటే దానికి నీటిని కలపాలి। తర్వాత మనిషి కూడా गौरवाన్ని కీర్తి ప్రతిష్టలను పొందాలంటే అతడు అందరితో మర్యాదగా ఉండాలి। और अब बिहारी के देखेंगे, नीचे देखिए तीसरा प्रश्न, बिहारी ने नर की तुलना किससे की है। बिहारी మనిషిని ఎవరితో పోల్చారు, बोलिए बच्चों। हाँ लास्ट दूसरा दोहा देखिए, नर की और नल नीर की। हाँ बिहारी ने नर की तुलना किससे की है, नल से की है, वेरी गुड। चौथा प्रश्न देखिए, बिहारी के अनुसार व्यक्ति को कैसा होना चाहिए। बिहारी के अनुसार व्यक्ति को कैसा होना चाहिए, विनम्रता से रहना चाहिए, तभी हम समाज में गौरव प्राप्त कर सकते हैं। ठीक है बच्चों। हाँ आप लोग क्या करना है, इन दोहों को आपको बार बार पढ़ना है और इनको याद करना चाहिए। बिना देखे पढ़ने का प्रयत्न कीजिए, చూడకుండా చదవడానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి పిల్లలు। ఎందుకంటే परीक्षा में आपके मनपसंद बिहारी या रहीम के दोहे पूछे जाएंगे, लिखना पड़ेगा और उनके भाव सहित उत्तर देना पड़ेगा। तो इसीलिए बच्चों आपको बहुत छोटे छोटे दोहे हैं बच्चों, आप लोग याद कर सकते हैं, प्रयत्न कीजिए, बिना प्रयत्न के हम कुछ भी नहीं कर सकते। आप लोग बहुत होशियार बच्चे हैं, आप याद कर सकते हैं। तो ठीक है बच्चों, अब नेक्स्ट हम दूसरे का उसमें सत्र में इन अभिव्यक्ति सृजनात्मकता अर्थग्रहिता प्रतिक्रिया भाषा के संबंधित प्रश्नों के बारे में चर्चा करेंगे, आपको समझा दूंगी बच्चों। ठीक है, अब दूसरे सत्र में मिलेंगे। धन्यवाद बच्चों, स्वागत है बच्चों। अब हम लोग नीति दोहे कविता पाठ के अर्धग्राह्यता प्रतिक्रिया अभिव्यक्ति सृजनात्मकता भाषा की बात संबंधित प्रश्नों के बारे में चर्चा करेंगे। आपको उत्तर पुस्तिका में इन्हें लिखना है बच्चों। ऐसे प्रश्न आपको परीक्षा में पूछते हैं, इसीलिए आपको लिखना है और प्रैक्टिस भी करना है। देखिए बच्चों, पहला है अर्धग्राह्यता प्रतिक्रिया। आप लोग जो भी विषय यहाँ पर नीति दोहे, रहीम के दोहे और बिहारी के दोहे पढ़े हैं ना, तो उनके संबंधित कुछ प्रश्न दिए गए हैं। पहला आ भाग में देखिए, ప్రశ్నों के उत्तर दीजिए, కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అంటున్నాడు, కానీ మీరు మీ నోట్బుక్లో రాయాలి। पहला प्रश्न देखिए, नीति वचनों का हमारे जीवन पर क्या प्रभाव होता है। నీతి వచన్ అంటే మంచి మాటలు, నీతి మంచి నైతిక విలువలు కలిగిన మాటల వలన మన జీవితాన్ని అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అని అంటున్నారు। तो नीति वचनों से क्या होता है, हम इस पाठ के उद्देश्य में ही इनके बारे में जाने हैं। नैतिक गुणों का विकास होता है, अच्छे बुरे और सही गलत की पहचान हम कर सकते हैं। दूसरा प्रश्न देखिए, वस्तु विनियोग की दृष्टि से एक के स्थान पर उससे अधिक वस्तुएं खरीदना ठीक नहीं है, क्यों। ప్రశ్న అర్థమైందా పిల్లలు, మీరు పరీక్షలో కూడా పరీక్షా పత్రము మంచిగా క్వశ్చన్స్ అన్నీ చదివితేనే మీకు అర్థం చేసుకొని వాటిని రాయగలుగుతారు। పరీక్షలో
మీరు ప్రశ్న చదవలేకపోయారనుకోండి, మీరు అర్థం చేసుకోలేకపోయారనుకోండి, ఆన్సర్స్ రాయలేరు. కాబట్టి ఫస్ట్ మొదట మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రశ్నలను మొత్తం పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ठीक है बच्चों? अब देखिए दूसरे प्रश्न का भाव वस्तु विनियोग की दृष्टि में विनियोग यानी हम जब वस्तु खरीदते हैं बाजार जाने पर उन वस्तुओं के दृष्टि से एक के స్థాన్ పర్ ఒక వస్తువుకి బదులుగా ఎక్కువ వస్తువులు కొన్నామనుకోండి అది సరి అయిందేనా కాదు కదా క్యో ఎందుకు కాదు చెప్పండి రాయండి ఇప్పుడు మనకి బజార్లో కనిపించిన అన్ని వస్తువులు కొన్నామనుకోండి మనం నష్టపోతాం और उन चीज़ों को हम घर पर रख नहीं सकते స్థల్ की కమి होती है ఎక్కువ వస్తువులు కొంటే మనకి ఇంటిలో కూడా కష్టమే వాటిని భద్రపరచుకోవడము తర్వాత మన డబ్బులు వృధా అవుతాయి అన్ని విధాలుగా మనకి నష్టం అనేది జరుగుతుంది కాబట్టి हमें जो वस्तु की ज़रूरत है उन्हीं वस्तुओं को हम వినియోగ్ करना चाहिए ठीक है बच्चों ఇప్పుడు ఆ భాగం చూడండి రెండో భాగం పాఠ్ పढ़िए అభ్యాస్ కార్య कीजिए అంటున్నారు पहला प्रश्न पाठ से ध्वनि साम्य वाले शब्द चुनकर लिखिए जैसे उदाहरण के लिए रीत मीत हम लोग पाठ पढ़ते समय ही इनके नीचे रेखांकित क्या है बच्चों आप लोग एक बार देखिए रीत मीत सून चून अधिकाई बौराई और अंतिम दोहे में जोई होई इस प्रकार के ध्वनि साम्य शब्द कहलाते हैं दूसरा प्रश्न रहीम के दोहे में पानी शब्द का प्रयोग कितनी मानो हुआ है उसके अलग अलग अर्थ क्या है రహీం యొక్క దోహాలో పానీ అనే పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగించారు దాని యొక్క భావం ఏంటి అంటే వేర్వేరు భావాలు ఉన్నాయి అని చెప్పాను నేను ఏంటిది పానీ का अर्थ है जल चमक और इज्जत ఈ మూడు గుర్తుపెట్టుకోండి పిల్లలు నెక్స్ట్ ఈ భాగంలో చూడండి ఈ భాగమే భావ్ స్పష్ట కీజియే అంటున్నారు रहीमन पानी राखिए बिन पानी सब सून पानी गए न ओबरई मोती मानुष चुन दूसरा प्रश्न देखिए कनक कनक तय सौगुनी मादकता अधिकाई उही खाई बौराई जग इही खाई పాయే బౌరాయి అయితే దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి ఈ దోహకు సంబంధించిన భావాన్ని రాయాలి ఇక్కడ పద్యం ఇచ్చారు దానికి సంబంధించిన భావం రాయాలి భావకు स्पष्ट रूप से लिखना है नेक्स्ट अभिव्यक्ति सृजनात्मकता लो చూడండి पहले आ भाग में इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए ऐसे प्रश्न आपको लघु प्रश्न 4 अंक के प्रश्नों के माध्यम में पूछा जाएगा पहला प्रश्न देखिए रहीम ने जल के महत्व के बारे में क्या बताया है रहीम నీటి యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా చెప్పారు రహీం యొక్క దోహా ఉంది కదా రహీమన్ పానీ రాఖియే దాని భావాన్ని మీరు వివరించాలి और दूसरा प्रश्न बिहारी ने सोने की तुलना धतूरे से क्यों की होगी बिहारी ఎవరిని బంగారాన్ని ధతూరాతో ఎందుకు పోల్చాడు ఎందుకు धतूरा తిన్నంత మాత్రానే धतूरे खाने पर पागल बनता है लेकिन सोना धतूरा खाने की वजह से मनुष्य पागल होता है लेकिन सोना पाने से यानी బంగారం పొందినంత మాత్రాన్ని మనిషి పిచ్చివాడవుతాడు కానీ ధతూరా తెలియక తింటే పిచ్చివాడవుతాడు అన్నట్టు ఇక్కడ నెక్స్ట్ किन्हीं दो दोहों का भाव अपने शब्दों में लिखिए మీకు నచ్చిన రెండు దోహాల యొక్క భావాన్ని స్పష్టంగా రాయమంటున్నారు अपने शब्दों में लिखना है नेक्स्ट ई भाग में देखिए पाठ में दिए गए दोहों के आधार पर कुछ सूक्तियां लिखिए కొన్ని సూక్తులు మీరు సేకరించి రాయాలి మీకు ఈ पाठ्य पुस्तक में भी आपको हर पृष्ठ में नीचे पृष्ठ संख्या में नीचे हर पृष्ठ संख्या पर कुछ नीति संबंधी वाक्य बताए गए हैं बच्चों इनको देखकर आप लोग लिख सकते हैं और देखिए लास्ट ई भाग में पाठ में दिए गए दोहों में आपको कौन सा दोहा बहुत अच्छा लगा क्यों ఇక్కడ మీకు 4 దోహాలు ఇవ్వబడినాయి రహీం के 2 दोहे हैं और बिहारी के भी 2 दोहे दिए गए हैं इसमें आपको जो भी पसंद है लिख लीजिए उत्तर पुस्तिका में ठीक है बच्चों భాషా की बात देखिए ఆ భాగం में अर्थ के अनुसार బేమేల్ శబ్ద పహచాని అంటున్నాడు అర్థాన్ని గ్రహించి అందులో ఆడ్ వన్ అంటే బేమేల్ శబ్ద
వేరే అర్థాన్ని ఇచ్చే పదాన్ని మీరు గుర్తించాలి. పహला ప్రశ్న क्या है? నీర్, పీర్, జల్, పానీ. నీరన్నా, జల్ అన్నా, పానీ అన్నా నీళ్ళకి అది నీరు అని అర్థం. అయితే మరి పీర్ అంటే మనము సాధు సంతులోं पीर कहते हैं. కాబట్టి पीर అనే వర్డ్, पीर అనే పదము ఆడ్ వన్ కాబట్టి बेमेल शब्द है, इसलिए उसको आप लोग अलग कर कर यहाँ पर लिख लीजिए. नेक्स्ट दूसरा देखिए, मीत, रीत, मित्र, दोस्त. इन चारों शब्दों में बेमेल शब्द कौन सा है बच्चों? मीत, मित्र, दोस्त समान अर्थ वाले शब्द हैं. रीत अलग है, इसीलिए रीत बेमेल शब्द है. तीसरा, जग, संसार, विश्व, मग. जग, संसार, विश्व तीन समान अर्थ वाले शब्द हैं. मग अलग शब्द है, बेमेल शब्द है. इसको लिखिए. ऐसे प्रश्न आपको परीक्षा में पूछे जाएंगे, ध्यान में रख लीजिए बच्चों. इस प्रकार के प्रश्न पूछे जाएंगे. दूसरा, आ भाग में देखिए, संपत्ति, विपत्ति, गति शब्दों के समानार्थी शब्द लिखिए अंటున్నారు. संपत्ति का अर्थ क्या है? संपदा, धन, पूंजी, ये सब समानार्थी यानी पर्याय शब्द है. नेक्स्ट, विपत्ति. विपत्ति का अर्थ क्या है बताइए बच्चों? कष्ट, आपद समयमु. नेक्स्ट, आफत, मुसीबत, ये सब इसके समानार्थी शब्द हैं. नेक्स्ट, गति. गति यानी हमें बिहारी के दोहे में यहाँ पर दिया गया, गति एकव जोई अने వాక్యం వచ్చింది. तो गति का अर्थ है चाल, उपाय, हरकत. అవన్నీ కూడా गति की समानार्थ शब्द. नेक्स्ट, ई भाग में देखिए, मनुष्य, समाज, झल శబ్దం की वर्तनी सुधार कर लिखिए. वर्तनी सुधार कर అంటున్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. వర్తని సుధార్ కర్ లిఖి అంటే అర్థం కాదు పిల్లలకు. వర్తని का अर्थ क्या है? వర్తని అనే స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసి మీరు రాయాలి. అందులో ఏ అక్షరం रॉन्ग ఉంది, ఏ कौन सा वर्ण गलत है, उसको ठीक कर कर आपको लिखना है. यहाँ पर क्या है देखिए बच्चों, पहला है मनुष्य यानी चढ़, అంటే यहाँ पर आपको शा लिखना है, मनुष्य. और दूसरा शब्द है समाज. दूसरा झा यानी महाप्राण अक्षर दिया गया है, उसके स्थान पर आपको समाज लिखना है, जा. यहाँ पर गलत है, इसको ठीक करना है. नेक्स्ट, यहाँ समाज झा के स्थान पर जा लिखना है. और झल, झल यानी ये गलत है, इसके स्थान पर आपको जा लिखना है, जा, जल. जल यानी नीड. नेक्स्ट, अंतिम भाग, ई भाग में లౌకిక, నైతిక, పౌరాణిక వాక్య ప్రయోగ कीजिए అంటున్నాడు. వాక్య ప్రయోగ యాని సొంత వాక్యంలో రాయాలి. లౌకిక్. లౌకిక్ అంటే ఏంటి? అంటే మనము సమాజంలో అందరితో ఏ విధంగా లౌకిక కలిసిమెలిసి ఉండాలి. మనం చెప్తూ ఉంటాం భారతదేశ్ లౌకిక్ దేశే, లౌకికవాదం అనేది మన భారతదేశంలో కనిపిస్తుంది. इसी प्रकार आपको वेद, पुराण लौकिक जीवन के लिए ప్రేరణాదాయक होते हैं. వేదాలు, పురాణాలు అనేవి మనము ఏ విధంగా జీవించాలి అనే ప్రేరణను కల్పిస్తాయి లౌకిక్. नेक्स्ट, दूसरा देखिए नैतिक. नैतिक दोहों से नैतिक मूल्यों का विकास होता है. అంటే नैतिक मूल्य क्या है बच्चों? अच्छा बुरा क्या है, सही गलत क्या है, इस प्रकार का हमें ज्ञान किससे होता है? नैतिक मूल्यों से होता है, नैतिक दोहे पढ़ने से होता है. नेक्स्ट, तीसरा पौराणिक. पौराणिक यानी गंगा नदी के साथ अनेक पौराणिक कथाएं जुड़ी हैं. అంటే ప్రాచీన గాథలు పౌరాణిక. ఇక్కడ గంగా ఎగ్జాంపుల్ వాక్య ప్రయోగ, గంగా నదికి సాత్, గంగా నది గురించి ఎన్నో పౌరాణిక ప్రాచీన పురాణ గాథలు అనేవి చెప్పుకోబడతాయి. ఈ విధంగా మీరు కొన్ని సొంత వాక్యాలు ఓన్గా రాయడానికి ప్రయత్నం చేయాలి. नेक्स्ट, इसमें परियोजना कार्य में दिया गया है. देखिए बच्चों, इस पुस्तक में हर पृष्ठ पर एक एक नीति वाक्य दिया गया है. उनमें से अपने मनपसंद 10 नीतियों की सूची बनाकर कक्षा में प्रदर्शन कीजिए. ఈ పుస్తకంలో ప్రతి పేజీలో కూడా కింద మీకు కొన్ని నీతి వాక్యాలు ఇవ్వబడినాయి. ఉన్మేసే అందులో మీకు నచ్చిన మీకు ఇష్టమైన ఒక 10 నీతి వాక్యాలను ఒక దగ్గర క్రోడీకరించి మీ క్లాస్ రూమ్‌లో, మీ తరగతి గదిలో, కక్షలో ప్రదర్శించాలి. అట్లానే మీ ప్రాజెక్ట్ వర్క్ నోట్‌బుక్ ఉంటుంది కదా, అందులో కూడా రాయాలి.
ठीक है बच्चों, आप लोग समझ गए बच्चों? ठीक है, आप कुछ शंकाएं रहें तो आपको अपने विषय अध्यापकों से पूछ सकते हैं, अपने शंकाएं दूर कर सकते हैं। नहीं तो हमारे कमेंट बॉक्स में भी अपने शंकाएं रख सकते हैं बच्चों। और आपको अन्य जानकारी के लिए हम हमेशा तैयार रहेंगे बच्चों। ठीक है बच्चों, धन्यवाद।